ఇందులో ఎవరో చూసి చెప్పు. వెళ్ళు. ఏంట్రా, ఎవరో గుర్తుపట్టకుండా ఏం చేస్తున్నావు? ఇందులో ఎవరు నా తమ్ముడిని చంపింది? ఏమో, ఎవరో గుర్తుకు రావట్లేదు. డాక్టర్ గారు, ఈ ప్రకాష్ ఏంటి వింతగా ప్రవర్తిస్తున్నాడు? ఏమైంది వీడికి? సార్, మీకు అదే విషయం చెప్పడానికి కాల్ చేశాను. ఫైనల్ స్కానింగ్ అని పేషెంట్ని చెకప్ చేశాము. సడన్ గా బ్రెయిన్లో నరాలు కదిలినట్టు రిపోర్ట్ వచ్చింది. పేషెంట్ ప్రస్తుతం మెమొరీ లాస్ అయ్యాడు. మెమొరీ లాసా? అవును సార్, తనకేది గుర్తులేదు. కొంతకాలం అతని గురించి మీరు కూడా మర్చిపోవడం మంచిది. మై గాడ్. చూడండి బావగారు, ఈ ప్రకాష్ వాళ్ళ చెల్లి ఈ మధ్య చనిపోయింది. ఆ డిప్రెషన్ వల్ల ఇతని బ్రెయిన్ గతి తప్పుండొచ్చు. ఒకసారి డాక్టర్తో చెక్ చేయించండి. సరే బావగారు. సారీ. వదినా, ఏంటి ట్విస్ట్? వాడికి మెమొరీ లాస్ అవ్వడం ఏంటి? నేను నీకేది అవ్వదు అని మాటిచ్చాను కదా లహరి, ఆ మాట నిలబెట్టుకున్నాను. దట్స్ ఇట్. వదినా, అది జరిగింది. థ్యాంక్ యూ వదినా, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు నా లైఫ్ ని కాపాడావు. అయ్యో, దేనికి అంతలా చెప్పాలా? మై గాడ్, అన్నయ్యని మళ్ళీ శరణ్య ఇలా చేసిందా? అన్నయ్య కోలుకున్నాడు కదా అని కొండంత సంతోషంగా ఉన్న నాకు మళ్ళీ ఆ సంతోషాన్ని ఇలా దూరం చేస్తుందా? ఒసే శరణ్య, నిన్ను విడిచిపెట్టనే. నా దర్శన్ని నాకు కాకుండా చేశావు. ఇప్పుడు నా అన్నని కూడా
అన్నీ మర్చిపోయిన వాడిలా చేస్తావా నిన్ను? చెప్తా. ఇప్పుడే నిన్ను చంపి నా కోపాన్ని చల్లార్చుకుంటాను. ఆగు సమీరా. ఏంటి? ఏం చేస్తున్నావు? ఆవేశపడితే అయ్యే పనులే అయితే నాలో ఉన్న ఆవేశానికి, కసి, కోపానికి ఆ ఆనంద భైరవి కుటుంబం ఎప్పుడో తునతునకలైపోయేది. ఆ శరణ్య ఇంట్లోనే పడి ఏడుస్తూ ఉండేది. మనకి కోపం వచ్చినంత ఈజీ కాదు సమీరా ఆ కోపాన్ని వాళ్ల మీద చూపించటం.